హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రతిరోజు ఉదయం 8:30 కంతా వీడియో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన వెంటనే చూసి వ్యూస్ పెరగడానికి సహకరించగలరు. నిన్ను ఇక్కడికి పిలిపించిన రీజన్ అండ్ నీ సబ్జెక్ట్ రుద్రాంశ్ మెహతా అని చెప్పడమే హైర్ ఆఫ్ వ్యూస్లు ఎగిరిపోయాయి. ఒక్కసారి జరిగింది మొత్తం రిపీట్ చేసుకుంటూ తల పట్టుకున్నాయిరా. అక్కడే సోఫాను కూలబడింది. జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒకెత్తైతే వాటికన్నా ముందు తన కళలో వచ్చిన బీస్ట్ కి రుద్రకి పోలికలు సింక్ అవటం, ఇంకా తనే డైరెక్ట్ గా బీస్ట్ అని పిలవడం, ఇద్దరి మధ్య పరిచయం మొత్తం గందరగోళంగా మారింది ఐరా మైండ్. అసలు ఈ విధంగా ఫస్ట్ మీట్ రుద్ర సీరియస్ ఫేస్ గుర్తిస్తుంటే రేపటి నుంచి డైరెక్ట్ గా ఎలా ఫేస్ చేయాలంటూ మొహం చిన్న చేసుకున్నాయిరా. షిట్, అసలు ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించుకుంటుంటే లోపల అంతూ పగలబడి నవ్వుతోంది. ఎక్కడ తన తప్పు ఉందన్న ఫీలింగ్ ఆయనలో 1% కూడా లేదు. రుద్రాంశ్ తన సబ్జెక్ట్, యాక్సిడెంట్ రుద్ర మిస్టేక్, కట్టేయడం కూడా తన మిస్టేక్ అనుకుంటూనే మిస్టేక్ ఎవరిదైనా పరిచయం సరిగా లేని చోట నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, రేపటి నుంచి ఎలా రిసీవ్ చేసుకుంటాడో అంటూ దిగులు మొహంతో శిఖర్ని చూసింది. లంచ్ ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అంటూ శిఖర్ చెప్పేలోపే, శిఖర్ ముందు భోజనానికి రండి అంటూ రంజిని పిలిస్తే కళ్ళతోనే రమ్మని పిలుస్తూ కదిలాడు శిఖర్. హజ్జు కుక్క పిల్లల ముద్దిగా సీనియర్ని ఫాలో అయిన ఐరా రుద్రకి దూరంగా మరొక సైడ్ కూర్చుంది. నెమ్మదిగా ఉన్న తనని చూస్తూ నిజం తెలిసిందని కన్ఫర్మ్ చేసుకున్న రుద్ర, షీఈ్ నాట్ ఫిట్ ఫర్ దిస్, లంచ్ అవగానే తీసుకుపో అంటూ డిక్లేర్ చేసేశాడు. ఆఫీస్కి వెళ్తూ నేహకి కాల్ చేశాడు వేద్. వేద్ నుంచి వస్తున్న కాల్ చూస్తూనే కాల్ కట్ చేసింది నేహ. అయినా కూడా వదలకుండా మళ్ళీ చేశాడు. అలా 3 సార్లు కట్ చేసి 4వ సారి అటెండ్ అయిన నేహ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు వేద్, ప్లీజ్ నన్ను ఇలా వదిలే అంటూ విసుగ్గా చెప్తే, నిన్నంత ఈజీగా వదల్లేను అని నీకు కూడా తెలుసు కదా నేహ, ఐ లవ్ యూ, అది అర్థమవుతుందా నీకు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటే ఆన్సర్ లేదు నేహ నుంచి. నేహ ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, ఏం మాట్లాడాలి వేద్, నువ్వు ఎలా నన్ను ప్రేమించావో నేను కూడా నిన్ను అలాగే ప్రేమించాను. బట్ నౌ మన ప్రేమ కన్నా ఎక్కువగా మీ అన్నయ్యలోని రాక్షసుడు నన్ను భయపెడుతున్నాడు. మన ప్రేమ కోసం మన కోసం కలిసి ఉండాలంటే ఒక్కటే దారి, మీ అన్నయ్య ఆ ఇంట్లో ఉండకూడదు. మీ అన్నయ్య ఉండగా నేను ఆ ఇంటికి రాలేను. నువ్వే నా కోసం ఇక్కడికొచ్చి అంటూ కరాఖండిగా చెప్పేసింది నేహ. నేహ, రుద్రాని ఇంట్లో నుంచి బయటకు పంపించే శక్తి నాకు లేదు. అలాగే ఇల్లు వదిలేసి వచ్చే ఆలోచన కూడా నాకు లేదు. ఆ ఇల్లు దాటి వస్తే ఇప్పుడు నాకున్న ఈ కాస్త ప్రయారిటీ కూడా పోతుంది. నీకోసం నేను ఏదైనా ఏమైనా చేస్తాను నేహ. బట్ ఫస్ట్ నుంచి నా గోల్ ఏంటో నీకు బాగా తెలుసు. దానిని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ నేహ. ఇలా నువ్వు నన్ను దూరం పెడుతూ ఉంటే చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి నేను చూడాలనుంది నేహ. ఇంటికి వస్తాను ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, నీ గోల్స్ తప్ప నా ప్రేమ నీకు కనిపించడం లేదు వేద్. మన ఇద్దరి మధ్య దూరం నీకే కాదు నాకు కూడా కష్టంగానే ఉంది. బట్ ఒక ఆడపిల్లగా నా ఫీలింగ్స్ నీకు అక్కర్లేదు అంటూ నేహ ఫోన్ కట్ చేస్తే వెంటనే మళ్ళీ కాల్ చేశాడు. బట్ యూస్ లేదు. ఈసారి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేస్తే, ఇదంతా నీ వల్లే రుద్ర. ఫస్ట్ నుంచి నన్ను డామినేట్ చేస్తూనే వచ్చావు. నా లైఫ్ ని శాసిస్తూనే వచ్చావు. ఇప్పుడు నా లవ్, నా హ్యాపీనెస్ ని కూడా నాకు దూరం చేశావు. ఈ పెయిన్ నీకు కూడా తెలిసేలా చేస్తాను అని స్టీరింగ్ మీద హ్యాండ్స్ బిగించిన వేద్లో అన్న మీద అసూయాన్ని అంతకంతకు పెరుగుతూనే ఉంది. షాపింగ్ కోసం ప్రిపేర్ అయి వచ్చిన సోనాలికి డల్ గా కనిపించింది నేహ. వేద్ ఫోన్ చేశాడా బేబీ అని అడుగుతూ తల మీద చేతి నుంచి సోఫాలో పక్కనే కూర్చుంటే, షెస్ మమ్మీ, తనకు నేనంటే చాలా ఇష్టం. బట్ ఆ ఇల్లు వదిలి నా కోసం రానంటున్నాడు అంటూ కన్నీళ్లతో తల్లిని కౌగిలించుకుంటే, డోంట్ వరీ బేబీ, నువ్వు ఇలా ఏడిస్తే వీక్ అయిపోతావు. సి, మగవాళ్ళంతా అంతే. 4 రోజులు స్ట్రాంగ్ గా ఉన్నామనుకుంటారు, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు లోపల ఎంత వీక్ గా ఉంటారో. అది బయటపడకుండా మేనేజ్ చేయడానికి ఈ డ్రామాలన్నీ అంటూ కన్నీళ్లు తుడిచి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు బేబీ, ఆ ఇంటిని వాళ్ళన్నని వదిలేసి వేద్ నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు, ట్రస్ట్ మీ అంటూ ఓదార్చి, నువ్వు ఇలా డల్ గా ఉంటే చూడలేను బేబీ, కమ్ షాపింగ్కి వెళ్తే కొంచెం నీ మూడ్ చేంజ్ లా ఉంటుంది అంటూ
కన్విన్స్ చేసి కిందకి తీసుకుని వచ్చేసరికి అమ్మ కూతుళ్లకు ఎదురొచ్చారు అమిత్ శర్మ. పెళ్ళాం నుంచి తెలిసిన మనిషి గనుక షాపింగ్కా అంటూ డైరెక్ట్ గానే అడిగితే, ఎస్ అమిత్, ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, అందరం కలిసి సరదాగా షాపింగ్ చేసొస్తాం, డిన్నర్ కూడా బయట ప్లాన్ చేసుకున్నాం, మీకేం కావాలో మెయిడ్కి చెప్పి ప్రిపేర్ చేయించుకోండి అనేసి కదులుతూ ఉంటే, బేబీ, వేద్ ఫోన్ చేశాడా అంటూ కూతుర్ని చూశారు అమిత్. చేశాడు డాడ్ అంది ఏదో పోగొట్టుకున్న దానిలా. ఇక్కడికి రమ్మని చెప్పావా అంటూ అమిత్ అడుగుతూ ఉంటే, కమోన్ అమిత్, బేబీ ఎన్నిసార్లు చెప్పినా వేద్ నుంచి సేమ్ ఆన్సర్. ఆ రాక్షసుడున్న ఇంటికి వచ్చి అక్కడే తనతో ఉండమంటున్నాడు. ఇప్పటి వరకు బేబీ బాధపడుతూనే ఉంది, అందుకే తనకి కొంచెం చేంజ్ కోసం షాపింగ్కి తీసుకెళ్తున్నాను. నువ్వు మళ్ళీ మళ్ళీ వాళ్ళని గుర్తు చేసి బేబీని బాధపడేలా చేయకు అంటూ అమిత్ డిస్కషన్ కట్ చేస్తూ నేహాని తీసుకుని వెళ్ళిపోయింది సోనాలి. రుద్ర పెద్దవాడయ్యి వేద్ చిన్నవాడవడమే సోనాలి అస్సలు ప్రాబ్లం. ఆ కుటుంబాన్ని కాదనుకొని వేద్ బయటకు వచ్చేస్తే తర్వాత నెమ్మదిగా అల్లుని తువ్వి ఆస్తిని 2 భాగాలు చేసేస్తే తన ఆస్తికి తన అల్లుడి రాజైతే కూతురు రాణి అవుతుందన్నదే సోనాలి కంటున్న కల. రుద్ర డామినేషన్ కింద తన అల్లుడు ఉండడం ఏ మాత్రం ఇష్టం లేని సోనాలి ఆలోచన ఇదైతే రుద్ర గురించిన భయం. ఇంకా తనకన్నా ఫ్యామిలీకి బిజినెస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న వేద్ ఇంటెన్షన్ యాక్సెప్ట్ చేయలేకపోతోంది నేహ. ఏదైనా సిచ్యువేషన్ కలిసి వచ్చింది, ఇలాగే వదిలేస్తే ప్రాబ్లం అవుతుంది అని ఫిక్స్ అయిన అమిత్ తానే వేద్ని ఇంటికి పిలవాలని నిర్ణయించుకున్నారు. ఇక మన ఐరా పాప ప్రెసెంట్ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి లంచ్ అవ్వడమే. చాలా టైర్డ్గా ఉందా అండి, పడుకుంటాను అంటూ ఇన్నోసెంట్ ఫేస్ తో చెప్తే అది వింటూనే శిఖర్ మీద సీరియస్ గా ఒక చూపు విసిరాడు రుద్ర. నేను మాట్లాడతాను అంటూ మూగ సైగలతో రిక్వెస్ట్ చేసి, మనం వెళ్ళాలైరా అంటూ చెప్తే, తను అలసటగా ఉందని చెప్తుంది కదా, ఇప్పుడెక్కడికి వెళ్ళేది, అయినా ఈ రోజే కదా తను వచ్చింది, అప్పుడే పనేంటి, ఏదైనా ఉంటే రేపటి నుంచి చూసుకోండి అంటూ శిఖర్కి మందలింపుగా చెప్పి మేడ్ని పిలిచి రూమ్ చూపించమంటూ ఐరాను తనతో పంపించారు రంజని. ఇప్పటికి తప్పించుకున్నాను, ప్రొఫెసర్ గారితో మాట్లాడి మొత్తం సెట్ చేసుకోవాలి అని డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా పరుగున వచ్చిన శిఖర్, ఐరా, మనం ఇక్కడ ఉండటం లేదు, వెళ్ళిపోతున్నాము అంటూ చెప్తూ ఉంటే, సబ్జెక్ట్ స్టడీ చేయడానికి మరొక ప్లేస్ అరేంజ్ చేశారా అంటూ అడిగింది డౌట్ ఎక్స్ప్రెషన్ పండిస్తూ ఐరా. అసలు ఈ ప్రాజెక్ట్ లో నువ్వు ఉండటం లేదు, రుద్ర నిన్ను వెనక్కి పంపించేయమన్నాడు ఐరా అంటూ శిఖర్ క్లియర్ గా చెప్పడంతో ఒక్కసారిగా కోపం పొడుచుకొచ్చింది ఐరాలో. దానికి రీజన్ ఎప్పటి ఇన్సిడెంట్ అనుకున్నా దానిలో మిస్టేక్ మొత్తం అతనిదే. నన్ను లాక్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంతవరకు నా లగేజ్, నా ఫోన్ ఏది నా వరకు రాలేదు. ఐఎమ్ నాట్ ఎ స్కూల్ కిడ్ కంప్లైంట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఇటువంటి చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయ్యే మెంటాలిటీ కాదు నాది. రుద్రాంశ్ మెహతా ఎవరో తెలియదు ముందు, తన మీద కోపం ఉంది, బ్లైండ్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్ చేశాడని. అందుకని అప్పుడు తన్ని చాలా తిట్టేశాను. ఆ తర్వాత నన్ను లాక్ చేయడం అంతా వాంటెడ్ గానే చేశాడు. బట్ తన రుద్రాంశ్ మెహతా అని తెలిసిన తర్వాత తన స్పీడ్ కి ఆలోచించాను, సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్నాను. లేదు, నేను ఆడపిల్లని రిజెక్ట్ చేస్తూ ఉంటే ఇట్స్ కంప్లీట్లీ అన్ఫేర్. యూత్ ఐకాన్, ఇండియన్ అవార్డ్ విన్నర్ అని ఇన్స్పిరేషన్ గా తీసుకునే రుద్రాంశ్ మెహతాలో ఆడపిల్లని చిన్న చూపు చూసే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అని చెప్పడానికి నేనే ఫస్ట్ పర్సన్ అవుతాను. ప్రొఫెసర్, అతను మాకు చాలా గొప్పగా చెప్పారు. రుద్రాంశ్ మెహతా లాంటి డైనమిక్ పర్సన్ ఇండియాకి చాలా అవసరం. నా కంట్రీ కోసం నేనేమీ చేయలేకపోతున్నానని లో ఫీల్ అవుతూ ఉంటే ఆయన కోసమే మేము స్టెప్ తీసుకున్నాము. చైతన్ మీకు ప్రాబ్లం కాదు, నేనే మీకు ప్రాబ్లం. బట్ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం మీకోసమో తన కోసమో కాదు, ప్రొఫెసర్ సిద్ధార్థ్ కోసం. రప్పించడం పంపించడం మీకు జస్ట్ ఒక ఫ్లైట్ టికెట్ మాత్రమే కావచ్చు. నా వరకు ఇది నా ఎఫిషియన్సీ, క్యాపబిలిటీని ఇన్సల్ట్ చేయడమే. డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం వరకే మీ చేతిలో ఉంది. ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ మెడిసిన్ యూజ్ చేస్తారు, అందుకోసం ఎవరిని అపాయింట్ చేస్తారనేది కంప్లీట్గా ప్రొఫెసర్ ఇష్టం మాత్రమే. మీరు నన్ను ఇన్వైట్ చేశారని నేను ఇండియాకి రాలేదు, వద్దు అంటే వెళ్ళిపోవడానికి. ఐ విల్ టాక్ టు మై ప్రొఫెసర్, ఆయన చెప్తేనే నేను తిరిగి వెళ్తాను. అప్పటి వరకు మీరు కూడా నన్ను పంపించలేరు మిస్టర్ శిఖర్ పట్వానీ అంటూ
క్లియర్ గా డిక్లేర్ చేసి డోర్స్ క్లోజ్ చేసుకుంది ఐరా. శిఖర్ వెనకే వచ్చిన రుద్ర కూడా వాల్ కార్నర్ నుంచి వింటూనే పంచవన్నెల రామచిలుకలో ఒక డైనమిక్ యాంగిల్ కూడా చూశాడు. అసలు మరొక మాట చెప్పడానికి కూడా లేకుండా తెగేసి చెప్పిన ఐరా క్లారిఫికేషన్ అండ్ డిక్లరేషన్ కి స్పీచ్లెస్ అయిపోయాడు శిఖర్. తను చెప్పిన దానిలో ఒక్కటంటే ఒక్కటి కూడా అబ్జెక్ట్ చేసే పాయింట్ లేకపోవడంతో వర్డ్లెస్ గా వెనక్కి తిరిగి వస్తున్న శిఖర్ రుద్రని చూసి ఆగితే పెదవులు కదలకుండానే శిఖర్ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి. స్టెప్ ముందుకు తీసుకొని డోర్ వైపు చూసిన రుద్ర మరోసారి శిఖర్ని చూసి వెను తిరిగితే మౌనం అర్థాంగీకారం అది అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది అని కన్ఫర్మ్ చేసుకుని రిలాక్స్ గా ఇంటి దారి పట్టాడు శిఖర్. డ్రైవింగ్ లో టీ బ్రేక్ తీసుకోవడంతో వరుస పెట్టి మళ్ళీ ఐరాకి ఫోన్లు కొడుతున్నాడు చేతన్. కాసేపు రింగ్ అయ్యి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఇక తప్పక మళ్ళీ శిఖర్కే చేస్తే తను సేఫ్ గా ఇంట్లోనే ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ లో ఫోన్ తన చేతికి వెళ్తుంది, కాల్ చేసి మాట్లాడు అని వర్క్ డీటెయిల్స్ మాట్లాడి ఎప్పుడొస్తావు అంటూ అడిగాడు. యాక్చువల్గా మా గ్రాండ్ మదర్కి సీరియస్గా ఉంది, సో ఎప్పుడైతే నేను కన్ఫర్మ్గా డేట్ చెప్పలేను, ఇంటికి వెళ్ళాక సిచ్యువేషన్ చూసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ చెప్పి ఐరా సేఫ్గానే ఉంది కదా అని మళ్ళీ స్ట్రెస్ చేసి అడుగుతున్న చేతన్ సైడ్ ఐరా మీద ఇంట్రెస్ట్ చెప్పకుండానే అర్థమవుతూ ఉంటే షీఈ్ ఇన్ సేఫ్ ప్లేస్, రుద్ర ఇంట్లోనే ఉంది, డోంట్ వరీ అబౌట్ హర్, కార్ నువ్వు వచ్చేటప్పుడు తెస్తే సరిపోతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు శిఖర్. థ్యాంక్స్ ఫర్ దట్ మిస్టర్ శిఖర్, బట్ నో నీడ్, డ్రైవర్ సెట్ అవ్వగానే కార్ రిటర్న్ పంపించేస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐరాను మాత్రం సింగిల్గా బయటకు వెళ్లకుండా చూసుకోండి, తనకి ఇండియా ఫస్ట్ టైం, ఏది తెలియదు, ఇబ్బంది పడుతుంది, ఇది డైరెక్ట్గా తనకే చెప్తే నా మీద కోపడుతుంది, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అంటూ చేతన్ చెప్తూ ఉంటే ఇంగ్లాండ్లో మెడిసిన్ చదవడం అంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఇంకా ఐరా మీదున్న స్పెషల్ కేర్ అర్థమవుతూ ఉంటే ఐరా మీద ఇప్పుడున్న ఒపీనియన్తో ఓకే అంటూ చెప్పి వెంటనే రుద్రకి కాల్ చేసి లగేజ్ అండ్ ఫోన్ గురించి గుర్తు చేశాడు. సెక్యూరిటీ దగ్గరుంది, నేను ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ రుద్ర చెప్పడంతో నువ్వు అలా సడన్ గా బయటకు వెళ్ళటం సేఫ్ కాదు అండ్ డ్రైవర్ కూడా లేడు అంటూ ఆ టాపిక్ తెస్తున్న శిఖర్తో నేను వర్క్ లో ఉన్నాను అంటూ చెప్పి కాల్ కట్ చేసిన రుద్ర ఫోన్ పూల్ సైడ్ చైర్లోకి విసిరేసి స్కై చూస్తున్నాడు. ఫస్ట్ టైం రుద్ర అలా అన్ని పనులు మానేసి ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చోవడం. ఐరా గురించి అడగడానికి వచ్చిన రంజని గారు కొడుకునలా చూసి వెనక్కి వెళ్ళిపోతే మార్నింగ్ కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్కి మీటింగ్ డేట్స్ ఫిక్స్ చేసి ఫార్వర్డ్ చేశాడు వినోద్ గారి పిఏ. రుద్ర అయితే ప్రెసెంట్ ఫోన్లో లేడు, బట్ అదే మెసేజ్ జైపూర్లో ఉన్న విశ్వక్ చూడడంతో మయూరి గారికి చెప్తే ఇట్స్ క్వైట్ కామన్ విశ్వక్, దానిలో గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది అంటూ మయూరి చాలా సింపుల్గా తీసి పడేస్తే ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, పార్టీ ఇస్తున్నాము, అటెండ్ అవ్వండి అంటే నువ్వు అన్నట్టు క్వైట్ కామన్, బట్ మనకి ప్రాజెక్ట్ వచ్చింది, దీనికోసం టీంని సెలెక్ట్ చేస్తున్నాము, కీ డేట్కి నా టీంని ప్రెజెంట్ చేస్తాము, పార్ట్నర్స్ అందరూ అటెండ్ అవ్వాలి అని ఇన్ఫార్మ్ చేయడం సంథింగ్ ఈజ్ స్పెషల్, ఈ ప్రాజెక్ట్లో మీ బాధ్యత ఇది అని గుర్తు చేస్తున్నాడు అంటూ రుద్ర స్పెషల్ క్వాలిటీని హైలైట్ చేసి చెప్పారు విశ్వం. ఆయన మాటలకు ఒక్క క్షణం అలా చూసి లేచి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు మయూరి. ప్రపంచంలో మయూరికి ఇష్టమైన ప్లేస్, ఇంకా మనశ్శాంతి దొరికే ప్లేస్ ఇది మాత్రమే. తను సొంతగా ఇష్టంగా బాధ్యతగా రన్ చేస్తున్న ఆర్ఫనేజ్, అది పిల్లల కోసం మాత్రమే. కళ్ళ కపట మెరుగని పిల్లల్లో ఎటువంటి స్వార్థం ఉండదు, అదే మయూరిని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిన మయూరిని కొంతసేపు చూసి ఫోన్ రావడంతో మాట్లాడి మయూరి దగ్గరికి వచ్చిన విశ్వక్ తాను ప్రామిస్ చేసిన వాల్యూస్ నిలబెట్టుకుంటానని నీకు ప్రత్యేకంగా చెప్పమని చెప్పాడు అంటూ లాస్ట్ టైం రుద్రని కలిసినప్పుడు చేసిన ప్రామిస్ పర్టిక్యులర్గా మయూరికి చెప్పి నేను బయలుదేరాలి అంటూ చెప్తే చూద్దాం, ప్రామిస్లో అక్షరాలు మాత్రమే ఉంటాయి, లక్ష్యాలు సాధించడానికి అంకెల వెనుక ప్రతి ఒక్కరూ పరిగెత్తాలి, ఆ రేస్లో రుద్ర కూడా ఉన్నాడు అని సున్నితంగా ఎత్తి చూపిన మయూరి జాగ్రత్తగా వెళ్ళండి అన్నారు ఎప్పటిలాగే ఎటువంటి భావన లేని ముఖంతో. ఆవిడ అభిప్రాయానికి చిన్న స్మైల్ ఆన్సర్గా ఇచ్చిన విశ్వక్ డ్రైవర్ని పిలిచి స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేయి అంటూ చెప్పి ఆయన స్టార్ట్ అయ్యారు. ప్రశాంతంగా ఉంటుందని పిల్లలతో ఉండే మయూరి ముఖంలో నవ్వు అనేది లేదు. ఆ నవ్వు ఆమె పెదవుల నుంచి దూరమై కొన్ని సంవత్సరాలైపోతే చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను నీ నవ్వు కోసం,
ఇక నువ్వు ఎప్పటికీ మారవు అనుకుంటేనే పిల్లలతో లోపలికి వెళ్తున్న మయూరిని చూస్తూ కళ్ళు మూసుకుని సీట్కి వాలారు విశ్వం. అది అసహనమా లేక అభద్రత భావం అనేది కాలమే తెరతీసి చూపిస్తుంది. ఈవినింగ్ స్నాక్స్ తో పాటు ఐరా లగేజ్, హ్యాండ్ బ్యాగ్ అండ్ ఫోన్ కూడా వచ్చాయి. రుద్ర సార్ ఏం చేస్తున్నారు అంటూ సర్వెంట్ని అడిగితే తెలియదు మేడం అంటూ చెప్పేసి వెళ్ళిపోతే ఏమో లేనట్టు భుజాలు కదిపి ఫస్ట్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి ఆటో డ్రైవర్ కి కాల్ చేసింది ఆటో ఫేర్ వేయడానికి. సార్ పే చేశారు మేడం, మీ ఫేర్ తో పాటు ఆటో రిపేర్ కూడా అమౌంట్ ఇచ్చేశారు. సార్ కార్ తో పాటు నా ఆటో కూడా అక్కడే రిపేర్కి ఇచ్చాం మేడం అని చెప్పడంతో నాట్ బ్యాడ్ అనుకుంది సింపుల్ గా. నీకు మరొక విషయం చెప్పాలి మేడం, అక్కడ శాండ్ ఎవరో కావాలనే వేశారు. ఆ ఏరియా అంతా పెద్ద పెద్ద కార్లతో ఉండే బాగా డబ్బున్న వాళ్ళది. యాక్సిడెంట్ అయిందనేసరికి వెంటనే ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. వాళ్ళు అడుగుతూ ఉంటే విన్నాను మేడం. మన రావటానికి కాసేపటికి ముందే 3 టిప్పర్లు వచ్చి గబగబా అక్కడ శాండ్ దించాయంట. ఆ టిప్పర్లు కూడా అక్కడే రోడ్డుకి అడ్డంగా పార్క్ చేశారు. అందుకే మనకి రోడ్డు ఇబ్బందిగా అయిపోయింది. రుద్ర సార్ ఢిల్లీలో చాలా పెద్ద మనిషిని మీరు వెళ్ళాక వాళ్ళ డ్రైవర్ చెప్పారు మేడం. ఆయన కోసమే అలా చేశారేమో అని అనుమానపడుతున్నారు. రుద్ర సార్ డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. యాక్సిడెంట్ గురించి మీరు కోపంగా ఉన్నారని. ఇదంతా చెప్తున్నాను మేడం. సార్ అయితే చాలా మంచివారని డ్రైవర్ కూడా చెప్పాడు మేడం అని తనకు తెలిసిన వివరం మొత్తం చెప్పాడు ఆటో డ్రైవర్. ఆల్రెడీ సిద్ధార్థ హెచ్చరించాడు, ఎదుగుతున్న వారికి శత్రువులు ఎక్కువే అని. ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని. ఆ టైంలో రుద్ర ఎమర్జెన్సీ అర్థం చేసుకున్నాయిరా ఈ విధంగా మాత్రం ఊహించలేదు. ఆటో డ్రైవర్తో మాట్లాడి ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను అని చెప్పిన ఐరా ఫస్ట్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుని తను పర్చేస్ చేసిన థింగ్స్ అన్ని ర్యాక్ లో పెట్టేసి తీరిగ్గా చేతన్కి కాల్ చేసింది, ఎక్కడి వరకు వెళ్లారో కనుక్కోవడానికి. ఇదేమన్నా పక్కనుందా? ఢిల్లీ టు ఆంధ్ర నరకం మొత్తం రోడ్డు మీద చూపిస్తున్నావు. ఎందుకే నా మీద ఇంత కక్ష నీకు అంటూ చేతను ఉడికిపోతూ ఉంటే మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నారు. అందరికన్నా ఫస్ట్ నీ వుడ్ బి, అట్లీస్ట్ తనకైనా ఆన్సర్ చెప్పాలి కదా అని అంటుంటే వుడ్ బి కాదు, నా మేనకోడలు. నువ్వు అనవసరంగా కలిపేసి మాట్లాడుకు అంటూ పళ్ళు నూరుతూ ఉంటే ఓకే చేతన్, యాజ్ యూ విష్. ఫ్యామిలీతో 4 డేస్ ఎంజాయ్ చేసి గుడ్ న్యూస్ తరా అని మాట్లాడుతూ ఉంటే నువ్వే నా గుడ్ న్యూస్, కానీ ఇది నీకు చెప్పే ఆ గుడ్ టైమే రావటం లేదు అనుకున్న చేతన్ ఇక్కడ వివరాలు అడిగితే చెప్పింది ఐరా. 8 o'clockకి బ్రేక్ తీసుకుంటాము. ఇక నైట్ జర్నీ నా వల్ల కాదు, ఇక్కడికే ఒళ్ళు పుండైపోయింది అని వాపుతున్న చేతన్ మళ్ళీ కాల్ చేస్తాను అనడంతో ఓకే అని కాల్ కట్ చేసి థింగ్స్ మొత్తం అదే రూమ్ లో సర్దుకుంటోంది ఐరా. 7కి వచ్చారు రంజని డిన్నర్కి రమ్మని పిలవడానికి. స్వయంగా ఆవిడే వచ్చి పిలవడంతో రంజని గారితో కలిసి డిన్నర్కి వచ్చిన ఐరాను వినోద్ గారికి పరిచయం చేశారు రంజని. తన గురించి అడిగితే వివరాలు చెప్తూ డిన్నర్ కంప్లీట్ చేసిన ఐరా తిరిగి రూమ్కి వచ్చి పేరెంట్స్ తో మాట్లాడుతూనే నిద్రపోయింది. ఆ రోజులానే తర్వాత 2 రోజులు కూడా గడిచిపోతే ఇల్లు మొత్తం ఒకలాంటి సైలెన్స్. తను వస్తుంది, మాట్లాడుతుంది, తింటుంది, రూమ్ కి వెళ్తుంది. రుద్ర ఒక్కసారి కూడా కనిపించలేదు. ప్రొఫెసర్ కి కాల్ చేసి మాట్లాడితే నేను మీ ముగ్గురితో ఒకేసారి మాట్లాడాలి అనుకున్నాను. చేతన్ అక్కడికి వెళ్ళాడు కదా, ఇట్స్ ఓకే. ఫస్ట్ నేను రుద్రతో మాట్లాడతాను. నీ గురించి అయితే నాతో ఎటువంటి డిస్కషన్ తీసుకురాలేదు అని చెప్పడంతో తను పంపించే ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టారని కన్ఫర్మ్ చేసుకున్నాయిరా. ఓకే ప్రొఫెసర్, నేను ఫస్ట్ మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ శేఖర్కి ఫోన్ చేస్తే వస్తున్నా అనడంతో వెయిట్ చేస్తూ లివింగ్ ఏరియాలకి వచ్చిన ఐరా పాపకి కిందకి వస్తూ కనిపించాడు రుద్ర. మరి ఐరా పాపని చూసిన రుద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది? రుద్రతో ఐరా తన ప్రాబ్లం గురించి ఏదైనా మాట్లాడుతుందా? ఐరా తనకి డాక్టర్గా ఉండడానికి రుద్ర పూర్తిగా ఎగ్రీ అయినట్టేనా? ఇది ఐరా జీవితాన్ని ఎటువంటి మలుపు తిప్పనుంది? రుద్ర భయపడుతున్నట్టుగా ఏదైనా జరుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.